ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మచిలీపట్నంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తున్నామని ఈ గత నెలలో వచ్చినటువంటి వరదల కారణంగా విజయవాడ భారీ స్థాయిలో నష్టపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందేనని, దీనికి కారణం బుడమేరు వాగు పొంగటమని, వాగు పొంగటానికి గల కారణం అక్కడ అక్రమంగా నిర్మించినటువంటి లేఅవుట్లు నిర్మాణాలే కారణమని, వీటన్నింటినీ తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతున్నామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూల్చివేతలు ప్రారంభమవుతాయని, ఒక బుడమేరు మాత్రమే కాదని రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలు జరిగినాయి, ఎక్కడెక్కడ కాలువలు, నదులు, చెరువులు వంటివి కబ్జా చేసేసి నిర్మాణాలు చేపట్టారు, ఇలాంటి వాటన్నింటినీ ఖచ్చితంగా కూల్చివేస్తామని, అయితే పేదలకు ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకి టిడ్కో ఇళ్ల తరహాలో మరొక ప్రత్యామ్నాయం చూపించిన తరువాతే పేదల ఇళ్ల జోలికి వెళ్తామని, మేము ఈ పనులన్నీ ప్రారంభించే కంటే ముందే ఎవరైతే ఈ ఆక్రమణలకు పాల్పడ్డారో వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా అన్నీ ఖాళీ చేసేసి వెళ్ళిపోతే బాగుంటుందని, లేదంటే చట్టపరంగా చర్యలు అయితే తప్పవని, అది ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.